మనం ఏంటంటే ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం. ఎన్నో సినిమాలు వస్తాయి. ఊహాత్మక సినిమాలు. సినిమాలంటే సోషల్ మీడియా లాగా పిల్లల్ని పాడు చేసేది, పెద్దల్ని పాడు చేసేది, సమాజానికి ఒక రకంగా వ్యతిరేకంగా వెళ్ళేది అనే ఒక అపవాదం ఉంది. దాన్ని నేను మాత్రం తిరస్కరించను. అది కాదు అని నేను అన్నాను. ఎందుకంటే చాలా మూవీలు చాలా దారుణంగా భారత సంస్కృతికి, భారతదేశానికి వ్యతిరేకంగా, సమాజ వ్యతిరేకంగా ఉంటనే మొత్తం కమర్షియల్. బట్ రీసెంట్గా ఒక మూవీ వచ్చింది తెలుగులో. దాని పేరే ఇరుముడి. ఏదో శబరిమలై సినిమా అనుకుంటాం. ఏదో శబరిమలై ఇరుముడి, శబరిమలై సినిమాలు కదా, ఇది హిట్ అవుద్ది ఇది అనుకున్నాం. కానండి, ఇరుముడి సినిమాని మాత్రం అందరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ద థీమ్ ఏముంటుందంటే ద క్రక్స్ ఆఫ్ దట్ మూవీ, ద ఎసెన్స్ ఆఫ్, సారాంశం ఏంటంటే అందులో ఇచ్చిన సందేశం ఒక గొప్ప సందేశాత్మక మూవీ. యాక్చువల్గా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను కూడా సినిమాకి వెళ్ళడం జరిగింది. ఒక అద్భుతమైన మూవీ. ఇలాంటి మూవీలే ఈ సమాజానికి, భారత సమాజానికి అవసరం అని చెప్పే ఉద్దేశం నాకు కలిగింది, ఆ ఇంటెన్షన్ అనిపించింది. అందుకే దాని మీద నేను రివ్యూ చేయదలిచాను. ఈ మూవీలో ఏంటంటే, భారత సమాజంలో స్త్రీకి భద్రత లేదు. ఒక కూతుర్ని కనుక్కున్న తండ్రి ఎంతటి భయంకరమైన బాధను అనుభవించాలో అగోని అనేది భారత సమాజంలో ఉంది. ఒకప్పుడు సీతను కనుక్కున్న పాపానికి మన జనకుడు, ద్రౌపదిని కనుక్కున్న పాపానికి ద్రుపద మహారాజు ఎంతటి బాధను అనుభవించాడు. వీళ్ళిద్దరు రెండు చరిత్రలు అంతే ఉదాహరణలు. ఎంతటి భయంకరమైన బాధ. వాళ్ళకి చూడండి, వాళ్ళు చదివిస్తారు, యుద్ధ వీరురాల్లాగా పెంచుతారు సీతా ద్రౌపదిని. ఇది భారతదేశ చరిత్రలో ఇమ్మాక్యులేట్ హీరోయిన్లో వాళ్ళు ఒకళ్ళు. అలాంటి అంత పెంచిన పెళ్ళయిన తర్వాత కీచకుడు ఎంతమంది అత్యాచారాలకు పాల్పడతారో చూడండి. తర్వాత సీత మీద రావణుడు ఎంతటి దారుణానికి ఒడిగడతాడు, కిడ్నాప్ చేసుకెళ్ళి 10 నెలల పాటు మనం చూసాం కదా. అలాంటి బాధ ఈరోజు భారతదేశంలో ఉంది. ఇలాంటి బాధను వ్యక్తం చేసింది ఒక తండ్రి, ఒక కూతురు మధ్య ఉన్న ఒక అద్భుతమైన ఎమోషనల్ బాండ్. అసలు అది ఇట్స్ బియాండ్ ఊహాతీతమైనది. నేను చెప్పలేను, అంటే మనం చెప్పడానికి వీలు లేని ఒక విషయం. ఆ ఎమోషనల్ అనమాట, ట్రాన్సెండెంటల్ ఇన్ నేచర్ అంతా చూడండి. మనం దాన్ని డిస్క్రైబ్ చేయలే, అన్డిస్క్రైబబుల్, డిస్క్రైబ్ చేయలేనప్పుడు భావాతీతమైనది అనమాట. అద్భుత ఎమోషనల్ రిలేషన్ ఒక తండ్రికి కూతురికి అనమాట. ఆ రిలేషన్ని ఈ మూవీలో చూపించడం జరిగింది. ఒక అద్భుతమైన కళాఖండం అనమాట, ఒక మాన్యుమెంటల్ మూవీ. అంతేకాదు, దాంతోపాటు ఒక తండ్రి కూతుర్ని ప్రేమించే ఒక అద్భుతమైన ఒక పురుషుడు, అంటే ఒక తండ్రి అనుకో, ఒక పురుషుడు సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కూతురుగా చూస్తాడు అనే ఒక అద్భుతమైన సందేశం. ఈ విధానం భారతదేశానికి కావాలి, ఒక సందేశం కావాలి. తర్వాత ఇంకోటి తెలుసండి, ఇది ఇక్కడితోనే ఆగలేదు ఆ మూవీ. ఇంకొకటి విషయం చెప్పింది ఏంటంటే, ఒక కూతురు రక్షణకి కూతుర్ని ఎలా పెంచి పోషించాలని చెప్తారన్నమాట. ఇది వెంటనే రామాయణాన్ని గుర్తు చేసిందండి నాకు. ఎందుకంటే సీతని, గర్భవతిగా ఉన్న సీతని అడవికి పంపించిన రాముడు బాధపడుతూ ఉండి ఏడుస్తూ ఉంటాడు జనకుడు భుజం మీద తలకాయ పెట్టుకుని. అది సీతని గర్భవతిగా వెళ్లాల్సి వచ్చింది, రాజధర్మం అండి. ఎందుకంటే జనకుడు ఒకడే అర్థం చేసుకుంటాడు, ఇంకెవరు అర్థం చేసుకోరు. ఏది ఇంతటి సీత తండ్రి అయ్యుండి కూడా సీత అలా వెళ్ళినందుకు అసలు జనకుడు ఎవరిని కూడా చూడకుండా పొడి చేయొచ్చు. కానీ జనకుడికి అర్థమవుద్ది, రాముడు శ్రీరామచంద్రుడు కదా, రాజధర్మం, ఒక రాజుకు ఉండవలసిన కర్తవ్య లక్షణం, ఇవన్నీ కన్విన్స్ అయ్యి అడితే రాముడు సీతని ఇలా పంపించేశాను, ఒక ఒంటరిగా ఉండిపోయిందంటే జనకుడు అంటాడనమాట. ఏమంటాడండి, ఎందుకంటే పెంచినోడు కదా, ఏమంటాడంటే షీఈ్ అలోన్ బట్ నాట్ హోప్లెస్. ఆవిడ ఒంటరిదే కానీ ఆశావహ దృక్పథంగా పెంచాను నేను, ఆవిడ బతకగలదు, నీ పిల్లల్ని తీసుకుని వెనక్కి వస్తే మాట్లాడకుండా ప్రశాంతంగా నీ పని చూసుకో అంటాడనమాట. అది ఇలాంటిది కనపడింది. ఆ తండ్రి పెంపకం అనేది ఎలా పెంచాలి కూతుర్ని అనే ఒక విషయాన్ని మనకు అక్కడ సూటిగా చెప్పారు. 2, పెంచలేని ఒక సాయి కుమార్ ఉంటాడు, పెంచలేని ఒక తండ్రి, ఒక బిడ్డ ఎంత దారుణంగా మోసపోద్దో సమాజంలో చూపించారు. ఇవన్నీ ఒక అద్భుతం. అంటే స్త్రీకి రక్షణ లేని తనాన్ని భారత సమాజంలో ఎత్తి చూపి ఆ స్త్రీని ఎలా పోషించాలి, ఆ స్త్రీని ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, రక్షణ కవచం ఎలా అనేది ఇరుముడిలో ఉంది. ఇరుముడి అంటే భవబంధాలని పోగొట్టే ఒక ఇరుముడి అంటారన్నమాట. శబరిమల వెళ్ళేటప్పుడు ఒక అద్భుతం, మండల దీక్ష తర్వాత ఆ ఇరుముడి అనే పేరు పెట్టడం కూడా ఒక అద్భుతంగా చూడండి. ఒకప్పుడు స్వాతిముత్యం అంటే స్వాతిముత్యం లాంటి మనస్సు ఉండడం అనేది అక్కడ కె విశ్వనాథ్ గారు చెప్తారు. సప్తపదిలో ఒక సందేశం ఇస్తారు, సిరివెన్నెల్లో ఒక సందేశం ఇస్తారు. అలాంటి సందేశం అద్భుతమైన సందేశాత్మక మూవీ.
కంటెంట్ ఉంటే హిట్ అవుద్ది అనేది ఇక్కడ చూపించారు. పెద్ద పెద్ద వేల కోట్లు పెట్టి కాదండి, చాలా సింపుల్గా సీలేరు ప్రాంతంలో ఆ డొంకరాయి ప్రాంతంలో నిర్మించిన మూవీయే అది. చాలా సింపుల్గా నిర్మించారు. చాలా అద్భుతమైన నటన, చాలా అద్భుతమైన సందేశం, తిరుగులేని మూవీ. ఈ మూవీని అందరూ చూడాలి. ఇలాంటి మెసేజ్ ఇలాంటి సందేశాత్మక మూవీల్ని ప్రతి డైరెక్టరు చేస్తే సమాజానికి చాలా ఉపయోగం అండి.